ఎన్నికల ముందు పెద్ద చీకోడు గ్రామాన్ని దత్తత తీసుకున్నానని చెప్పిన మంత్రి హరీష్ రావు ఎన్నికలయ్యాక ఒక్కసారి కూడా తిరిగి చూడలేదని దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు రామక్కపేట గ్రామాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద చీకోడులో ఒక్కరికన్నా దళిత బంధు బీసీ బంధు ఇవ్వలేదని ఆరోపించారు. దత్తత తీసుకున్న గ్రామానికే ఏం చేయలేనోళ్లు మిగతా గ్రామాలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, గరీబ్ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ పార్టీలో తిరిగిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, అసలు సిసలు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వలేదు. రఘునందన్ రావు దిష్టి బొమ్మ ఈ చౌరస్తాలో దగ్ధం చేసిరు. ఎమ్మెల్యే సాబ్ వద్దంటుండు అన్నాడు. ఎమ్మెల్యే సాబ్ ఎందుకు వద్దంటాడు? ఎవరికి ఇల్లు లేదో, ఎవరు గరీబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వన్నాం తప్ప మా పార్టీలో తిరిగి తీస్తాం. మీ ఊర్లో లేని వాళ్ళకి ఇచ్చుకున్నారు, వేరే ఊరికి పెళ్లైపోయిన వాళ్ళ పేరు మీద ఇచ్చుకున్నారు. కానీ ఈ ఊర్లో నిజంగా ఇల్లు లేని గరీబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు రాలేదు. ధరణి తెచ్చిరు, ఎకరం జాగుంటే 10 గుంటలు ఎగ్గొట్టిరు. 2 ఎకరాలు జాగుంటే అద్దమిగా ఎగిరిపోయింది. పోతున్న భూములు ఏడికొస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి? గరీబ్ వాళ్ళకి జరుగుతున్నటువంటి న్యాయం ఏంది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. పేదల బిడ్డ, మా బిడ్డలలో ఉన్నటువంటి ఒక దళిత బిడ్డ మా ఊరికి సర్పంచ్ అయితే మాకు న్యాయం అవుతుందని నమ్మిండ్రు.